కవరేజ్ ఏరియాకి రండి, సరిగ్గా వినబడట్లేదు. గాలి వినోద్ కుమార్ గారు, దీన్ని అమికబుల్ గా పరిష్కరించుకోవచ్చు కదా? తప్పకుండా పరిష్కరించుకోవాలి. ఏ సమస్యకైనా పరిష్కారం చర్చల ద్వారా అవుతుంది. ఇవాళ న్యాయపరమైన చిక్కులు దీంట్లో కొన్ని ఉన్నాయి. వర్గీకరణ లాంటి పెద్ద సమస్య పరిష్కారం అయింది, పెద్దగా మాలలు వ్యతిరేకించకుండానే. ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందండి, పెద్ద సమస్య కాదు ఇది. నా దృష్టిలో అయితే ఇది పెద్ద సమస్య నేను అనుకోను. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది, హిందుత్వ, వాట్ ఈజ్ హిందుత్వ ఈజ్ నథింగ్ బట్ ఏ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్ అని చెప్పింది. మా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నట్టున్నారు, వారికి తెలుసు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా చెప్పింది, హిందూ అనేది మతం కాదు, జీవన విధానం. ఆ జీవన విధానంలో క్రైస్తవులు అనే వాళ్ళు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఆ జీవన విధానంలో పార్సీలు ఉంటారు. ఆ స్టేట్మెంట్ మీరు మోహన్ భగవత్ ఇచ్చిన స్టేట్మెంటే మీరు రీట్రేట్ చేశారు, భారతదేశంలో ఉండే వాళ్ళందరూ హిందువులని. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నా. అది భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఎట్లా హిందువులు అంటే ఈ భారత భూభాగంలో పుట్టిన ప్రతి వాళ్ళు హిందువులే. నువ్వు ఫెయిత్, ఇప్పుడు మీరు తెలంగాణలో చూసుకోండి సార్, 90% ఎవరు కూడా చర్చిలలో వాళ్ళ దేవుడిని ఏదో దేవునికి రక్షణ, అదే జ్వరం తక్కువైతుందనో, జబ్బులు తక్కువైతాయనో, లేకపోతే ఇంకేదో అనో పోతారు. పీరుల దగ్గర పోయి మొక్కుతారు, అట్లాగే ఎల్లమ్మ దగ్గర పోయి మొక్కుతారు, మల్లమ్మ దగ్గర పోయి మొక్కుతారు. అట్లా మా చుట్టాలలో కూడా చాలా మంది క్రైస్తవులు, చర్చి వీటోళ్ళు కూడా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, వాళ్ళు అయ్యగారి దగ్గర పోయి ముహూర్తాలు తీర్చుకుంటారు, మళ్ళీ చర్చికి పోతారు వాళ్ళు. అంటే ఇవాళ హిందూ మతాన్ని వాళ్ళు ద్వేషించినట్టు అక్కడ, ఇస్లాం మతాన్ని ద్వేషించినట్టు వాళ్ళు అక్కడ కాదు కదా. ఇవాళ చాలా మంది 90% ఆ రకమైన క్రైస్తవులే ఉన్నారు, ఎక్కువ శాతం. నిజంగా ఒరిజినల్ క్రైస్తవులు అనేటోళ్ళు నిజంగా తెలంగాణలో ఎవరు లేరు. కొంటే మరి ఆంధ్రాలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ మా తెలంగాణలో అనేది ఎవరు లేరు. 99% ఎవరు లేరు. అదే 1%, అది కూడా బాగా చదువుకున్న సంపన్నులు ఏమన్నా ఉంటే ఉండొచ్చు కాక. ఇప్పుడు నేను వంశీకులకనతోని ఒక చిన్న విషయంలో మాత్రమే వివేదిస్తా. ఎందుకంటే డబ్బున్న హిందువులైనా, డబ్బున్న క్రైస్తవులు అయినా, డబ్బున్న ఎవరైనా సరే, దళితుల రిజర్వేషన్, డబ్బున్న బుద్ధిస్టులు అయినా సరే, ఎవరైనా ఈ రిజర్వేషన్లను క్లెయిమ్ చేస్తుంది రాజకీయాలలో, విద్యారంగంలో. మీ డాక్టర్ క్లెయిమ్ చేయట్లేదు కదా రిజర్వేషన్, మీరు మీ వాళ్ళ క్లెయిమ్ చేయట్లేదు. నేను క్లెయిమ్ చేయట్లేదండి, నేను క్లెయిమ్ చేయట్లేదు. నేను రిజర్వేషన్లు కాదు, ఉద్యోగాన్ని వదులుకున్నాను, రిజర్వేషన్ వదులుకున్నాను. క్లెయిమ్ ఇవాళ వివేక్ ఉన్నారండి, వివేక్ గారు ఇవాళ పేరు తీసుకుంటున్నందుకు ఏమనుకోవద్దు. వివేక్ గారు 1000 కోట్ల అధిపతి. ఆయనకు రిజర్వేషన్ లో పోటీ చేయాల్సిన అవసరం ఏముందండి? జనరల్ పోటీ చేయొచ్చు కదా, జనరల్ పోటీ చేయొచ్చు కదా. ఈ అంశంలో వంశీకుల కన్నా వ్యతిరేకిస్తాడా? జనరల్ ఇప్పుడు డబ్బున్నోళ్ళు మన దాంట్లో ఆయన హిందువే కాదన్నాను, కానీ డబ్బున్న హిందూ మరి పేద హిందువుకు అవకాశం కల్పించాలి కదండి. మరి క్రైస్తవుల్లో కూడా పేద క్రైస్తవులు ఎవరైనా పోటీ చేస్తాడా, లేదా పేద క్రైస్తవులు ఏమైనా IAS అవుతుండ్రా, పేద క్రైస్తవులు ఏమైనా IPS అవుతుండ్రా, లేకపోతే ఎమ్మెల్యేలు అవుతుండ్రా? అంత డబ్బు 100 కోట్లు 50 కోట్లు పెట్టేటోళ్ళే కదండి. అక్కడ మొత్తం డబ్బులు పెట్టేటోళ్ళే కదా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేటోళ్ళంతా. ఎవరైనా పేద మధ్య తరగతి వాళ్ళు అవుతుండ్రా? ఇప్పుడు నాలాంటి నేను ప్రొఫెసర్ స్థాయి ఉన్నవాడిని నేను పోటీ చేసి గెలవగలనండి రాజకీయాలలో? గెలిచే పరిస్థితి ఉందా? నాకు ప్రజలు ఓటేసే పరిస్థితి ఉందా వాస్తవాలు మాట్లాడుకోవాలనుకుంటే? కాబట్టి ఇది ఈ మతం ఒక్కటే దీనికి ముడిపడి లేదు. సపోర్ట్ చేస్తారా? 100% అండి. నేను సుప్రీంకోర్టు వర్గీకరణ సమయంలోనే క్రిమిలేయర్ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? నేను ఒక్క నిమిషం, నేను మందకృష్ణ మాదిగను వర్గీకరణ సందర్భంగా ఇంటర్వ్యూ చేశాను. ఆయన క్రిమిలేయర్ ను 100% సపోర్ట్ చేస్తా అని చెప్పారు. ఆయన సపోర్ట్ చేస్తున్నారు. నిన్న మాల మహానాడు చెన్నయ్య గారు వచ్చారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. క్రిమిలేయర్ మరి ఆపుతుంది ఎవరు? క్రిమిలేయర్ ఆపుతుంది ఇక్కడ సంపన్నులే. దాంట్లో హిందూ సంపన్నులు, క్రైస్తవ సంపన్నులు, ఇంకా ఎవరైతే దళిత బుద్ధిస్ట్ సంపన్నులు అంతా ఆపుతున్నారు. వాళ్ళే ఇట్లాంటి బుద్ధిస్టు సంపన్నులు కానీ ఇట్లాంటి వాళ్ళే ఆపుతున్నారు దాన్ని. నేనేమంటున్నా చేస్తే దళితుల్లో అట్టడుగు వర్గాలు లాభం పొందుతాయి కదా. ఇప్పుడు వంశీకుల కన్నా నేను ఒకటి అంటున్నా, ఒక జనరేషన్ కాదు నా ఉద్దేశంలో 2 జనరేషన్లు, సరే ఒక జనరేషన్ 2 జనరేషన్లు లాభపడ్డ తర్వాత అయినా వేరే వాళ్ళకి ఇచ్చేయాలి.
నేను ఏదంటనా రెండు జనరేషన్లు అయినా కూడా క్రిమిలేయర్ పద్ధతి రాకపోతే ఎంతకాలం అండి. ఒక ఐఏఎస్ నేను పేరు చెప్పాను, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నా, ఆంధ్రైనా, వాళ్ళ ఇంట్లో 21 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే కొంతమంది ఉంటే మరి మిగతా వాళ్ళ కుటుంబాలకు ఆ రిజర్వేషన్ పరిస్థితి రావద్దా? పొలిటికల్ కూడా మీరు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు జనరల్ సీట్ లో పోటీ చేసే విధంగా తీసుకురావాలి. 2 జనరేషన్స్ తర్వాత, మొదటి జనరేషన్ కాదు. వీళ్ళు కూడా రిజర్వేషన్ క్లెయిమ్ చేయకుండా జనరల్ సీట్లలో సీట్లు సంపాదించుకోవాలండి. ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, లేకపోతే అది కావాలి. అంతేకాని నువ్వు తీసుకొచ్చి పేదలు పోటీ చేసే కాడ సంపన్నులు వచ్చి పోటీ చేస్తే అది ఎక్కడైతుందండి? ఇవాళ నేను ఒక ప్రొఫెసర్, నేను నా పిల్లలు, మా తమ్ముడు మామూలు చిన్న పని చేసుకుని బతుకుతాడు, వాని పిల్లలు ఒకటే పోటీ పడితే నా పిల్లలకు వస్తాయి అవకాశాలు, వాని పిల్లలకు వస్తాయా? ఒకటే కుటుంబంలో నా పిల్లలకి వస్తాయి కదా. మరి అట్లాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ దుర్వినియోగం అవుతాం కదా. కాబట్టి 100% రిజర్వేషన్లలో క్రిమిలేయర్స్ ఉండాల్సిందే. వర్గీకరణలో కూడా క్రిమిలేయర్ ఉండాలని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది, స్పష్టంగా చెప్పింది. ఆ చెప్పిన అంశాన్ని ఖచ్చితంగా మనం దాన్ని అమలు చేయించాలి. అప్పుడే ఆ వర్గీకరణకు అర్థం ఉంటది. అట్లాగే ఇక్కడ కూడా దళిత క్రైస్తవులైనా దళిత హిందువులైనా సంపన్నులే వస్తున్నారు. వాళ్ళు కాకుండా క్రిమిలేయర్ పెట్టాల్సిందే రిజర్వేషన్లలో, పెడితే వస్తుంది. ఇంకొకటి, ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే నా దృష్టిలో వీళ్ళంతా ఆది హిందువులే. ఎవరు కూడా మేము కామని ఒప్పుకుంటే వాళ్ళ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్న హక్కు కోల్పోతారు ఈ దేశంలో. ఎందుకంటే వాళ్ళు 1925 లోనే భాగ్యరెడ్డి వర్మ గారు మేమంతా ఆది హిందువులమని, దళితులంతా ఆది హిందువులు. నిన్న మరి వంశతిలక్ గారు ఈ మాట అంటే మీరు వ్యతిరేకించారు. ఏమని? నిన్న వంశతిలక్ గారు ఇదే మాట అంటే అట్లా వ్యతిరేకించలే నేను. వంశతిలక్ అన్నంటే నాకు ఇప్పటికీ మేము మొదటి నుండి తెలంగాణ మాదిగ దండోరా పెట్టి కూడా దాంట్లో కూడా మేము మా ప్రాంతీయ వర్గీకరణ కావాల్సిందని అడిగిన వాళ్ళం మేము. ఈ మా ప్రాంతంలో మేము మాల మాదిగలం వేరు కాదు. ఇక్కడ మాకు పెద్దగా లేదు, ఖాళీ 1000 కుటుంబాలు లాంటి 1-2 కుటుంబాలు బాగుపడేది తప్ప దానివల్ల మా పెద్ద మాలలు ఇక్కడ ఎవరు పోటీలో లేరు అని చెప్పి కూడా మేము ఆ రోజు భక్తుల వారిని కూడా అడగండి, వాళ్ళ మా నాయకుడు ఉన్నాడు కదా. నేను ఎప్పుడు కూడా శాస్త్రీయబద్ధంగా వాళ్ళ ప్రాంతాల వారీగా వర్గీకరణ జరగాలి అని చెప్పిన. మాల మాదిగల సమస్య కుల సమస్య కాదు, ప్రాంతీయ సమస్య అని కూడా చెప్పిన. దానికి పరిష్కారము ప్రాంతీయ వర్గీకరణ అని చెప్పిన. నేను ఎన్నడూ కూడా నేను అశాస్త్రీయంగా లేకపోతే వీళ్ళ మీద ద్వేషాన్ని రగిలించి హిందూ మతంలో ఉన్న దాన్ని వ్యతిరేకించి 100% హిందూ మతాన్ని గౌరవిస్తా. నేను అది చెప్తాను, ప్రతి మతాన్ని గౌరవించాలి. ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందూ మతంలో ఉన్న వాళ్ళను వాళ్ళ మతాన్ని గౌరవించాలి, ఇంకా ఇతర మతాలను కూడా గౌరవించాలి. భారతదేశం సెక్యులర్ దేశం అన్నప్పుడు అన్ని మతాలను సమానంగా గౌరవించే పరిస్థితి ఉండాలి. అందరికీ సమానమైన అవకాశాలు వచ్చే విధంగా రిజర్వేషన్ విధానం ఉండాలి తప్ప కొందరికి మేలు చేసే విధంగా రిజర్వేషన్ విధానం ఉంటే దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మీరు ఒక మాట అన్నారు, కొద్దిమంది నాకు ఫోన్ చేశారు, దాంతో చాలా మంది హట్ అయినట్టున్నారు. అంబేద్కర్ రాజీనామా చేయాల్సి ఉండే అని ఒక మాట అన్నారు. నేను అన్న విధానం ఏంటంటే, నేను ఇప్పటికీ కూడా అంటున్నా, షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ సందర్భంగా అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ సమయంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన రాజీనామా చేయాల్సి ఉండే అని మీరు అన్నారు ఆ సమయంలో. అవును, ఆ మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా నేను. ఎందుకు కట్టుబడి ఉన్నానంటే, ఇప్పుడు హిందూ కోడ్ బిల్లు మహిళల గురించి రాజీనామా చేసిన అంబేద్కర్ గారు మా గురించి రాజీనామా చేస్తే తప్పేందండి? మా సమస్య బుద్ధిస్టులు అలా సిక్కులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అలా దళిత ముస్లింలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు మా కోసమే కదా ఆయన భారత రాజ్యాంగం రాసింది. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, నేను ఇవాళ రిజర్వేషన్లు మా దళితుల కోసం, హక్కుల కోసం, సాధన కోసం నేను రాజ్యాంగం రాస్తా అన్నాడు. మరి హక్కులు అక్కడ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మొదటగా స్పందించాల్సింది ఎవరు? మా నాయకుడు. హక్కుల ఉల్లంఘన ఆయన అనుకోలేదు. ఆయన విదేశీ మతాలు మొదటి నుంచి కూడా వ్యతిరేకించారు కదా తీవ్రంగా. 100% అండి. ఇది ఇప్పుడు విదేశీ మతాలు ఒక్క నిమిషం అండి, భరత్ గారు ఒక్క నిమిషం. ఆ రోజు బౌద్ధ మతం కూడా హక్కులు లేవు కదండి, బౌద్ధ మతం కూడా రిజర్వేషన్ లేవు కదా. మరి బౌద్ధ మతం విదేశీ మతమా, సిక్కు మతం విదేశీ మతమా? బాబాసాహెబ్ అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నప్పుడు బౌద్ధ మతం ఈ దేశంలో పుట్టిందే కదా, సిక్కు మతం ఈ దేశంలో పుట్టిందే కదా. నా శవం కూడా విదేశీ మతాల్లో చేరదని చెప్పారు కదా అంటారా? బౌద్ధ మతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ స్వీకరించారు, కానీ విదేశీ మతం కాదు కదా అది.
అందుకే కదా భారతదేశంలో పుట్టిన మొత్తం. ఈ ఆర్డర్ ప్రకారంగా బౌద్ధులకు కూడా రిజర్వేషన్ లేవండి, సిక్కులకు కూడా రిజర్వేషన్ లేవు. వాళ్ళు కొట్టడానికి వచ్చినాయి. వాళ్ళు కొట్లాడిన తర్వాత 56లో సిక్కులకు వస్తే 90లో బౌద్ధులకు వచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లా మినిస్టర్ గా ఉన్నప్పుడు బౌద్ధులకు లేవు, సిక్కులకు కూడా లేవు. అది అంటే ఆయన అభిమతం అది, ఆయన ఒపీనియన్ అది. కానీ ఆయన రాజీనామా ఆయన ఉండొద్దని అనుకున్నారు. నా ఒపీనియన్ మా బాబాసాహెబ్ అంబేద్కర్ మా జాతి విముక్తి ప్రదాత. మేము ఖచ్చితంగా కోరుకుంటామండి. మాకు మా విషయంలో ఇప్పటికి మా దేవుడు ఎవరైనా ఉన్నారంటే నేను ఏ దేవుడిని మొక్కను, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అనుకుంటా. కాబట్టి మా బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు, మా గురించి ఎందుకు రాజీనామా చేయలేదు అని మేము అడుగుతున్నామండి. ఆయన ఒపీనియన్ అదే ఉంది కదా, ఆయన ఒపీనియన్ కూడా మతం మారితే ఇవ్వద్దని గౌరవిస్తా. నేను ఆయన ఒపీనియన్ గౌరవిస్తూనే నా ఒపీనియన్ చెప్తున్నా అంటున్నా. ఆయన ఒపీనియన్ వ్యతిరేకించట్లేదు. చేస్తే బాగుండేది. ఎందుకంటే ఆ రోజు చర్చ ఈ సమస్యకు ఇప్పుడు 77 ఏళ్ల తర్వాత చర్చించుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రాజీనామా చేసి ఉంటే ఈ సమస్య అప్పుడే పరిష్కారం అయ్యేది. అప్పుడే ఇది ఒక చర్చకు వచ్చేది. ఈ సమస్యకు అక్కడ పార్లమెంట్ లో చర్చకు వచ్చేది. 100% లా మినిస్టర్ కదండి. ఒకసారి బత్తుల రామప్రసాద్ గారు